దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడేవాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను. అసలు అమ్మా మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలే. మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం దిశా చట్టం దిశా చట్టం దిశా పోలీస్ స్టేషన్ దిశా డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు.